ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దల విమాన హెలికాప్టర్ ఖర్చుల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 20 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. కేవలం 3 నెలలకే 20 కోట్ల రూపాయలు అన్నట్టుగా ఆ జీవోలో పేర్కొన్నారు. అంటే దాదాపుగా ఏడాదికి 60 కోట్ల రూపాయలు పైబడి వెచ్చించేదానికి సిద్ధమవుతున్నారు. ఇంత పెద్ద మొత్తం ఎందుకు ఖర్చు అవుతుంది? ఒకప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు విమానాల్లో కానీ లేకుంటే హెలికాప్టర్లో అవసరమైనటువంటి పర్యటనలు కానీ వెళ్ళేటంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అందుకు భిన్నం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరొక మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు నాయకులు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వీటిని ఆశ్రయిస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు విమానాల కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తన ఇంటి నుంచి అంటే ఉండవల్లిలో తన నివాసం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్టు చేరడానికి కూడా హెలికాప్టర్నే వాడుతున్నారు. దీంతో ఈ ఖర్చు తడిసి మోపుడవుతున్నట్టుగా కనిపిస్తుంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కొత్తగా కొనుగోలు చేసినటువంటి సొంత చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్నారు అనేటువంటి ప్రచారం ఉంది. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో విశాఖపట్నం వెళ్ళినా, లేదంటే సత్యసాయి జిల్లాలో మృతి చెందినటువంటి జవాన్ పరామర్శ కోసం వెళ్ళినా, ఎలాంటి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తున్నారు. మొన్నటి కుంకి ఏనుగుల కోసం బెంగళూరు వెళ్ళినా కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లోనే ప్రయాణం చేశారు. మరి ఈ ప్రయాణాల మొత్తం ఖర్చు ఎవరు భరించాలా? ఫ్లైట్ అయితే సొంతంగా కొనుగోలు చేసుకోవచ్చు, కానీ దాన్ని పార్కింగ్ ఛార్జ్ నుంచి ఇతర అనేక మొత్తం ఛార్జీలు అన్నీ కలిపితే ఎంత పెనుభారంగా మారుతుంది? ఇంత పెద్ద మొత్తం ఎవరు వెచ్చించాల్సి ఉంటుంది? అసలే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల భారం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతంత మాత్రంగా ఉంది. కేంద్రం నుంచి సహాయమే అరకొరగా ఉంది. రాష్ట్రంలో వచ్చే సొంత ఆదాయమే అసలుకే ఎసరన్నట్టుగా ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక అప్పుల భారంతో నెట్టుకొస్తున్నటువంటి దశలో మంత్రులు, నేతలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఇలా ఎవరికి వాళ్ళే స్పెషల్ ఫ్లైట్లలో, సొంత ఫ్లైట్లలో ప్రయాణానికి ఇంతంత మొత్తం వెచ్చిస్తూ ఉంటే ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రజల సంక్షేమం మాట ఏంటి? ఎప్పటికీ ఏడాది గడుస్తున్నా తల్లికి వందనం అనేటువంటి పథకానికి దిక్కు దివాణం లేదు. రైతులకు పెట్టుబడి సహాయం, ఖరీఫ్ కూడా 2వ సీజను మొదలవుతోంది. 2వ ఏడాది ఖరీఫ్ మొదలైనా ఇప్పటికీ కూడా దానికి అతి గతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, మహిళలు ఉంటే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీల ఒత్తిళ్లతో, యాజమాన్యాల ఒత్తిళ్లతో స్టూడెంట్సు, పేరెంట్సు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు సకాలంలో చెల్లించగా ఆరోగ్యశ్రీ పథకం కూడా కొద్ది రోజుల పాటు నిలిపివేసినటువంటి దాఖలాలు మొన్న ఈ మధ్య మనం చూసాం. ఇలా అన్ని రంగాల్లోనూ, అన్ని వ్యవస్థల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ప్రభుత్వ పెద్దల తీరు మాత్రం సోకులకేమీ తక్కువ లేదన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ తగ్గటం లేదన్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ రీతిలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఇంతంత పెద్ద మొత్తం వెచ్చించి 20 కిలోమీటర్లకి, 15 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో తిరగాల్సినంత అవసరం ఏమొచ్చే? ఒక ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో నివాసం ఉంటే ఆయన బెంగళూరు వెళ్ళడానికి ప్రత్యేక ఫ్లైట్ని ఆశ్రయించాల్సినంత అవసరం ఏమొచ్చే? హైదరాబాద్, బెంగళూరు మధ్య అనేక విమాన సర్వీసులు ఉంటాయి. ఇంకా ఏదో ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సదుపాయం అందుబాటులో లేదు కాబట్టి ప్రత్యేక ఫ్లైట్ని ఆశ్రయించారంటే కొంతైనా అర్థం చేసుకోవచ్చు. ఫ్లైట్లో అందుబాటులో ఉండేటువంటి రూట్లో కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరగాల్సినంత అవసరం ఏమొచ్చింది? తన సొమ్ము కాకపోతే ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి ధోరణి ఎందుకు పెరుగుతోంది? ఇప్పటికే రాష్ట్రంలో కాన్వాయిల కోసం అంటూ కూడా భారీ మొత్తం వెచ్చించారు. ముఖ్యమంత్రికి ఒక కాన్వాయ్ ఉంది, డిప్యూటీ సీఎంకి ఒక ప్రత్యేక కాన్వాయ్ ఉంది. అదేవిధంగా నారా లోకేష్ కాన్వాయ్లో కూడా అధునాతన వాహనాలు కొనుగోలు చేసినటువంటి అనుభవం ఉంది. రోడ్డు మీద తిరగాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక కాన్వాయ్లో ఆధునిక వాహనాలతో వాటన్నిటికీ పెద్ద మొత్తం వెచ్చించారు. ఇప్పుడు మళ్ళీ గాలిలో తిరిగేదానికి కూడా భారీగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించే పరిస్థితి రావడం అన్నది చాలా చాలా ఆందోళనకరమైనటువంటి వ్యవహారం,
చాలామంది అభ్యంతరం పెడుతున్నటువంటి విషయం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా తప్పుపట్టారు. అతను హెలికాప్టర్లో తిరుగుతుంటారని, గాలి మోటార్ల మీద తిరిగేటువంటి నాయకుడని, నేల మీద తిరిగేటువంటి వ్యక్తి కాదని ఇట్లా చాలా విమర్శలు చేస్తున్నారు. ఆయన్ని విమర్శించి మళ్ళీ అదే బాటలో వీళ్ళు పయనమవుతుండడం మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఆయన హయాంలో పెట్టినంత మొత్తాన్ని వీళ్ళు మరింతగా పెంచి ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి ఖర్చు చేస్తున్నటువంటి తీరు మాత్రం చాలామందిని విమర్శలు చేయడానికి పురుగొలుపుతుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా వీళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్ ఫ్లైట్లు, అయినదానికి కాందానికి హెలికాప్టర్లు ఇలాంటివన్నీ ఆడంబరాలకి పోవడం వల్ల ప్రభుత్వానికి అదనంగా భారమవుతుంది. అది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని గుర్తించడం చాలా అవసరం.